ఉంటుందని మన మంచోడిని చూసిస్తే మనం మంచిగా 5 ఏళ్ల పాటు ఉంటామని ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారా? లేదు. లైన్లో నిలబడతా అరగంట సేపు, 1 నిమిషంలో తీసుకెళ్లి ఆ డబ్బాలో వేసేస్తాను. మా పని అయిపోయింది అనుకుంటున్నా, చేతులు దులిపేసుకుంటున్నా, వచ్చేస్తాను. అది కాని పొరపాటున ఏ షెడ్డోడుకో పడింది అనుకోండి, 5 ఏళ్ల పాటు ఆ చెడు మన నెత్తిపోయి ఉంటుందని, మన బతుకు మన భవిష్యత్తు నాశనం అయిపోతుందని మనలో ఏ ఒక్కడైనా ఆలోచిస్తున్నారా? లేదు. తప్పు జరిగిపోతే మాత్రం ప్రభుత్వం తప్పు చేసిందని ప్రభుత్వమే తిరగబడ్డ మాత్రం మనకు తెలుసు. ఇది ఒక్కడే తెలుసు. అసలు ఓటు మీరు అమ్ముతున్నారు, వాళ్ళు కొంటున్నారు. ఎలక్షన్ల ముందు వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎలక్షన్లు అయిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకని? మీ మీద పెట్టిన పెట్టుబడి. ఆ పెట్టుబడి తిరిగి తీసుకోవాలి కదా. మరి అంటే వ్యాపారంగా మారింది. వ్యాపారంగా మార్చింది ఎవరో? వ్యాపారం చేసింది ఎవరో? మీరు అమ్మబట్టాడు కొంటున్నారు. ఎవళ్ళన్నా మీ దగ్గరకు వచ్చి ఒరే నీ ఓటు అమ్ముతావని అడిగితే చెప్పు తీసు కొడతానని చెప్పండి. మళ్ళీ ఎవళ్ళన్నా వచ్చి మిమ్మల్ని అమ్మమని అడిగితే నన్ను అడగండి. అచ్చేయరు. అప్పుడు నిజమైన నాయకులు మాత్రమే దేశాన్ని ఏలగలుగుతారు. నిజమైన నాయకులు మాత్రమే ఎన్నికల్లో నెగ్గగలుగుతారు.